రాష్ట్రంలో ఏడాదిగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాలో నలుగురిని అరెస్టు చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. నిందితుల వద్ద 25 లక్షల విలువైన 20 తులాల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి ఆభరణాలు, ఒక మోటార్ సైకిల్, 2 ల్యాప్టాప్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్ల టార్గెట్ గా ముఠా చోరీలకు పాల్పడుతుందన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. 7 ముఠా సభ్యుల్లో ఒకరు జైల్లో ఖైదీగా ఉన్నాడని, నలుగురిని అరెస్టు చేశామన్నారు. 2 దొంగలు పరారీలో ఉన్నారన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర. మనకు పక్కా సమాచారం మీద కొన్ని నేరేడుగుమ్ము, పిఏపల్లి ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న ఐలాండ్స్ అన్నింటిలో కూడా రేడ్స్ చేయడం జరిగింది. ఒక 36 మంది బాండెడ్ లేబర్స్ని పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళని హైదరాబాద్లో ఏదో ఒక ఉద్యోగం కోసము వాళ్ళ ఊర్లు, అంటే వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే మహారాష్ట్ర, బీహార్, ఒడిస్సా, ఏపీ ఈ రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్కి ఏదో ఒక ఉద్యోగం కోసము వాళ్ళు వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లలో ఈ అక్యూజ్డ్, అంటే ఇప్పుడు 8 మంది అక్యూజ్ ఉన్నారు, వాళ్ళ ఏజెంట్స్ హైదరాబాద్లో రైల్వే స్టేషన్లో వీళ్ళకి 15,000 జీతం ఇస్తాము, 2 పూటలు అన్నం, 3 పూటలు అన్నం పెడతాము, రోజుకి 2 గంటలే పని ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి మాయ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళని రాత్రిపూట దేవరకొండకు తీసుకొని వచ్చి దేవరకొండ ఏరియాలో వాళ్ళ ఫోన్స్, వాళ్ళ ఆధార్ కార్డ్స్, మిగతా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాళ్ళని రాత్రిపూట దారి కన్ఫ్యూజ్ చేసే విధంగా, లేకపోతే దారి తెలియని విధంగా వాళ్ళని ఈ బ్యాక్ వాటర్స్లో ఉండే ఐలాండ్స్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ ఐలాండ్స్లో వాళ్ళతో రోజు ఫిషింగ్ యాక్టివిటీ, వలలు వేస్తే వలలు గుంజే యాక్టివిటీ చేపిస్తాం. అయితే ఇందులో వాళ్ళని అక్కడ ఐలాండ్స్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడే ఓ ప్లాస్టిక్ షీట్ ఇచ్చి అక్కడే వితౌట్ ఎనీ అకామిడేషన్ పండుకోమని చెప్పడం, రోజుకి ఓన్లీ 2 పూటలే అన్నం పెట్టడం, మధ్యాహ్నం 1ంటికి, రాత్రి 1ంటికి. ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోతా అంటే వాళ్ళ ఆధారాలు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళని కొట్టడం, చాలామంది బాడీస్ మీద ఇంజురీస్ కూడా ఉన్నాయి, కొట్టి అది ఐలాండ్ కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పారిపోకుండా ఉంటుంది కాబట్టి ఐలాండ్లో పెట్టి వాళ్ళని అక్కడే బంధించి వాళ్ళతో రోజు ఈ మరి అతి దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళతో పని చేయించుకోవడం జరిగింది. వీళ్ళని ఈ బాండెడ్ లేబర్ కింద వాడడం జరిగింది. దీని మీద మనం 5 FIRs రిజిస్టర్ చేసాము, బాండెడ్ లేబర్ కింద, ఇంకా జువెనైల్ జస్టిస్ కింద.